అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 155 స్త్రీల వ్యాధులకు చికిత్స కొన్ని ప్రత్యేక ఔషధాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. స్త్రీల వ్యాధులకు చికిత్స కొన్ని ప్రత్యేక ఔషధాలు. పరమేశాదులారా, స్త్రీ జననేంద్రియ ద్వారంలోకి అప్పుడే కోసి తెచ్చిన పునర్నవ వేరుని గాని అపామార్గ వేరుని గాని దూర్చి ఉంచితే అక్కడి బాధలు పురిటి నొప్పులతో సహా పూర్తిగా నశిస్తాయి. స్తనాలందలి నొప్పి ఇంద్రవారుని వేళ్లను ముద్దగా చేసి రాస్తే నిమ్మళిస్తుంది. మాతులుంగ మూలాలను గర్భవతి మొలచుట్టూ కడితే వేగంగానూ సుఖంగానూ పురుడు వస్తుంది. కర్పూర, మదనఫల, మధుకల మిశ్రమంతో జననేంద్రియ ద్వారాన్ని అడపాదడపా నింపుతూ ఉంటే ముసలితనమనేది రానేరాదు. బాలుర నుదుట గోరోచనాన్ని తిలకంగా అద్ది కుష్ట, పంచదారలను కలిపిన నీటిని త్రాగిస్తే ఇక వారికి ఏ దోషాలు అంటవు, ఏ విషాలు పనిచేయవు. శంఖనాభి, వచకుష్ట, ఇనుపరజనుల మిశ్రమాన్ని నిత్యం ధరించే పిల్లలకు ఏ రోగాలు అంటవు, రావు. పలాస, విడంగ, ఆమలక మిశ్రమంలో తేనె, ఆవు వెన్న కలుపుకుని తినే పురుషునికి తెలివితేటలు వెంటనే పెరుగుతాయి. అలా ఒక నెలపాటు త్రాగితే ముసలితనాన్నెలాగూ జయిస్తాడు, మరణాన్ని కూడా జయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఆమలక చూర్ణాన్ని తేనె, నూనె, వెన్నలతో కలుపుకుని రోజుకి 3 మార్లు ఒక నెలపాటు నిరంతరాయంగా తినేవాడు నిత్యయవ్వనుడిగా నిలిచిపోవడమే కాక గొప్ప వక్త కూడా కాగలడు. యవ్వనుడి తప్పని యౌవనుడి అనే వ్రాయాలని పెద్దలంటారు. శివ, ఆమలక చూర్ణాలను తేనెతో గాని నీటితో గాని కలుపుకుని రోజూ పొద్దున్నే తాగితే ముక్కు దానితోడి అంగాలు అన్నీ ఎన్నేళ్లొచ్చినా చెడవు. కుష్ఠచూర్ణాన్ని వెన్నతో తేనెతో కలుపుకుని ప్రత్యుదయమూ తాగేవాని శరీరానికి సహజ సుగంధంబుతుంది. 1000 సంవత్సరాల వయసు వచ్చేదాకా జీవించగలడు. మాస బీజాలను బద్దలు చేసి ఊక లేకుండా చూసి వెన్నలో వేసి వేడి పాలతో కలిపి ఉంచి రోజూ ఒకే సమయంలో తేనె, వెన్న, పాలతో కలుపుకుని 1 వారం రోజుల పాటు తింటే మదన కళావీరత్వం విపరీతంగా పెరిగి 100 మహిళలనైనా అందులో సంతృప్తి పనచగలిగే శక్తి వస్తుంది. పాదరసాన్ని గంధకంతో ఆముదంతో కలిపి తీసుకుంటే గొప్ప బలశాలులవుతారు. ఓ మహాదేవాదులారా, ఊకను జాగ్రత్తగా వేరుచేసిన మాసబీజాలను సింబి బీజాలతో కలిపి పాలలో ఉడికించి చల్లార్చి అపామార్గ తైలంతో కలుపుకుని తాగినా కూడా 100 మంది వనితలను మదనకేళిలో సంతృప్తి పనచగలిగే జవసత్వాలు కలుగుతాయి. ఇక జంతు వైద్యంలో కొన్ని మెళకువలను చూద్దాం. అవు తన దూడపై తానే కోపం తెచ్చేసుకుని దాన్ని తన్నేస్తూ ఉంటే అటువంటి తెగులు పట్టిన ఆవుకి తన పాలలోనే ఉప్పు కలిపి తాగిస్తే ఆ తెగులు నశించి తన దూడను ఇదివరకు కన్నా నెక్కువగా ప్రేమిస్తుంది. కుక్క ఎముకను ఆవు మెడకుగాని గేదె మెడకుగాని కట్టి ఉంచితే వాటిని పట్టిన క్రిములన్నీ జారిపోతాయి. వరుణ ఫలరసాన్ని ఏ చతుష్పాదికి పట్టించినా క్రిములన్నీ జారిపోతాయి. జేచూర్ణాన్ని గాయంలో వేస్తే అది మానిపోతుంది. గోవుల చేత గజమూత్రాన్ని త్రాగిస్తే వాటి తెగుళ్లన్నీ కట్టేస్తాయి. ఎద్దులకి మసూర, శాలి చూర్ణాలను పాలతో కలిపి పడితే ఏ జబ్బు రాకుండా వర్ధిల్లుతాయి. గుగ్గాల జూలులో పుట్టే వరిస్ఫోటమనే రోగం శరపుంఖ పత్రాలను లవణంతో కలిపి వాడితే నశిస్తుంది. అశ్వాలకు తలభాగం, శిరోభాగం లో పట్టే దురదలు ఘృతకుమారి ఆకులను లవణముతో కలిపి వాడితే పోతాయి. పరమేశాదులారా, ఈ మందులను వాడడానికి ముందు వృద్ధులను, అనుభవజ్ఞులను సంప్రదించడం శ్రేయస్కరం. అధ్యాయాలు 202, 203. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 155 స్త్రీల వ్యాధులకు చికిత్స కొన్ని ప్రత్యేక ఔషధాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.